ప్రాంతాన్ని తాను సెలెక్ట్ చేశాడు. చుట్టూ తన బినామీలతో భూములు కొనిచ్చాడు. తాను తన బినామీలు కొనుక్కున్నాడు. తర్వాత ఇక్కడ రాజధాని అని అనౌన్స్ చేశాడు. బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నోవేర్. ఇక్కడ ఈ ప్రాంతంలో క్యాపిటల్ కట్టాలి కాబట్టి ఈ 53,000 ఎకరాలకు సంబంధించి డెవలప్ చేయాలి అని అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కరెంటు, డ్రైనేజు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చంద్రబాబు నాయుడు అంతటి తానిచ్చిన రిపోర్ట్లలోనే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చెప్పున 53,000 ఎకరాలకు 1,09,000 కోట్ల రూపాయలుగా వాళ్ళు తేల్చారు అధ్యక్ష. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఒకసారి కట్టడం మొదలు పెడితే ఇంకా దీని మీద వడ్డీల మీద వడ్డీలు ఎంతకు పోతాయి అన్నది చివరికి పూర్తిగా అయిపోయేసరికి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అవుతుందేమో వడ్డీలన్నీ కూడా కలిపి. ఈ 5 సంవత్సరాల తన పరిపాలనలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, కేవలం 5,800 కోట్ల రూపాయలు మాత్రమే తాను ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది అధ్యక్ష. ఈ 5,800 కోట్ల రూపాయలు ఏదైతే ఇంతవరకు పెట్టారో అధ్యక్ష, దాని మీద వడ్డీనే 700 కోట్ల రూపాయలు దగ్గర ప్రతి సంవత్సరం ఇంతవరకే వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి అధ్యక్ష. సోఫా కట్టాలనుకుంటే అందరం నాకు కూడా కట్టాలనే ఉంది అధ్యక్ష. నా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు నా దగ్గర డబ్బు ఉంటే ఆ 1,00,000 కోట్ల రూపాయలు నేను ఎక్కడ పెట్టాలి అన్నది కూడా నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ప్రపోజల్ ఒకటి తయారవుతా ఉంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లేపల్లిలో ఒక రిజర్వాయర్ కట్టడం, దారి మధ్యలో పులిచింతలు నింపడం, కరువు సీమైన రాయలసీమకు బనకచెర్లకు నీళ్లు కలపడం. ఈ ప్రాజెక్టు తయారు చేస్తా ఉంటే రిపోర్ట్లు చూస్తా ఉంటే ప్రిలిమినరీ రిపోర్ట్ అధ్యక్ష దాదాపుగా 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి చెప్పబోతున్నాను ఇంజనీర్లు. మనం అంతగా మనమే చూసాం అధ్యక్ష. మొన్న ఇంత భారీగా వర్షాలు పడినా కూడా రాయలసీమలోని డ్యాములు ఇంకా నిండల. కెనాల్ క్యారియింగ్ కెపాసిటీస్ సరిపోవడంలా. కెనాల్ క్యారియింగ్ కెపాసిటీస్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి. R&R ప్యాకేజీలకు సంబంధించి డ్యాములకు ఇంకా ఇవ్వని పరిస్థితి. R&R ప్యాకేజీకి ఆ డ్యాములు నింపాలి అని అంటే దానికోసం ఎంత అవుతుంది అని చెప్పి ప్రపోజల్స్ తయారు చేయమని చెప్తే ఇంజనీర్లు దాదాపుగా దానికి ఒక 23,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి దానికి లెక్కలు కడతా ఉన్నారు. త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ అధ్యక్ష, త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ నీళ్లు సరిగ్గా లేవు. కలుషితమైపోయిన వాతావరణంలో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి ప్రాంతాల్లో అయితే కిందికి నీళ్లు పోయేసరికి ఆక్వా సాగు వల్ల కింద తాగేదానికి నీళ్లు లేవు. బోర్లేస్తే సముద్రపు నీళ్లు, ఉప్పు నీళ్లు. పై నుంచి వచ్చే సర్ఫేస్ వాటర్ చూస్తే కలుషితమైపోయిన వాటర్. కనీసం పోలవరం నుంచో లేకపోతే ధవళేశ్వరం నుంచో వాటర్ గ్రిడ్ తీసుకొని వచ్చి ప్రతి ఊరికి డ్రింకింగ్ వాటర్ అక్కడే ఫిల్టరేషన్ యూనిట్ ధవళేశ్వరం దగ్గరే పెట్టి పైప్డ్ వాటర్ ప్రతి ఊరికి తీసుకొని రావాలి అని అంటే ఉట్టి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క జిల్లాకు 4,000 కోట్ల రూపాయలు చొప్పున లెక్కలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయాలి అని అంటే కనీసం ప్రతి జిల్లాకు కనీసం అంటే 40,000 కోట్ల రూపాయలు అవుతుంది తాగడానికి నీళ్లు ఇచ్చేదానికి అధ్యక్ష. శిథిలావస్థలో ఉన్న పరిస్థితిలో ఉన్న హాస్పిటల్ ఉన్నాయి, శిథిలావస్థ పరిస్థితిలో ఉన్న స్కూళ్లు ఉన్నాయి, మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నాయి. స్కూళ్లలో బాత్రూమ్లు ఉండవు, తాగడానికి నీళ్లు లేవు, ఫ్యాన్లు లేవు, ఫర్నిచర్ లేదు, కాంపౌండ్ వాళ్ళు లేవు, పెయింటింగ్ లేదు. ఆపరేషన్ చేయాలనంటే సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎలకలు గురికి పిల్లలు చనిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందరనే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో చూశారు. హాస్పిటళ్లను బాగుపరచాలి అని అంటే నాడు నేడు కార్యక్రమాలు చేయడానికి దానికి మళ్లీ కనీసం 14-15,000 కోట్లు అవుతుందంటున్నారు. నాడు నేడు స్కూళ్లకు రిపేర్ చేయాలి, హాస్పిటల్కి రిపేర్ చేయాలంటే మరో 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి లెక్కలు చెప్తాం. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు, వీటికి అన్నిటికీ కూడా డబ్బులు కావాలి అధ్యక్ష. అట్ ద సేమ్ టైం ఈ 53,000 ఎకరాలు డెవలప్ చేసేదానికి కేవలం ఈ 20 కిలోమీటర్ల రేడియస్ లో మళ్లీ నేను 1,00,000 కోట్ల రూపాయలు పెడితే తప్పనిచ్చి ఇక్కడ ఈ 53,000 ఎకరాలు అభివృద్ధి జరగదు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు కూడా వడ్డీలు లేకుండా, వడ్డీలతో కలిపితే అది ఎక్కడికి పోతుందో అది కూడా తెలియదు అధ్యక్ష. అది 3 లక్షల కోట్లు అవుతుందో 4 లక్షల కోట్లు అవుతుందో తెలియదు అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్ గా ఆలోచనలు చేసి ఏం చేయాలి, మన పరిస్థితి ఏమిటి, మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయా, మనం దీన్ని చేయగలుగుతామా, మన పరిస్థితి ఏమిటి అని చెప్పి నిజంగా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పిన ఇదే వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కేవలం 5,800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. దాని మీద 700 కోట్ల రూపాయలు వడ్డీలు ఇవ్వాలంటే కూడా కడతా ఉన్న పరిస్థితి సంవత్సరం. ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు ఆలోచన చేసే వేయాలి. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్లు వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్,
3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, మన దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మనం ఉన్నామా నిజంగా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేసినాము అని అంటే ఖర్చు ఏముండదు అధ్యక్ష, ఆల్రెడీ అక్కడ పూర్తిగా అన్నీ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అని సుదీర్ఘమైన రిపోర్టు కూడా వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు, ఇస్తున్నారు అధ్యక్ష. 2 కంపెనీలకు ఇచ్చాం అధ్యక్ష, రెండు ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం. ఒకటి రినౌండ్ రెప్యూటెడ్ పీపుల్ కు ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం అధ్యక్ష. సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వే ఫార్వర్డ్ చెప్పండి అని చెప్పి. సిమిలర్లీ ఇంకొక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా BCG అని వెరీ రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీ, ఆల్సో వాట్ కమ్స్ అండర్ ద టాప్ 5 కన్సల్టెన్సీ ఫర్మ్స్, వాళ్ళకు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం అధ్యక్ష. వీళ్ళెవరితో కూడా నేను ఫలానికి కావాలి అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పింది ఏం లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా సుదీర్ఘంగా రిపోర్ట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ రిపోర్టు కూడా వాళ్ళందరి రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత సుదీర్ఘంగా అందరం కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని దీనివల్ల మన పిల్లలకు ఫ్యూచర్ లో మంచి జరిగించే కార్యక్రమం ఎలా చేయాలి, మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ రకంగా మనం ముందడుగు వేయాలి అన్న విషయాల మీద సుదీర్ఘంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.